తీయగా చల్లగా. రెండవ అమ్మాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఇవటూరి హరిణి. నేను కాకినాడ నుంచి వచ్చాను. హరిణి ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి సాహిత్యం, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గానం. తూర్పు పడమర సినిమా నుంచి స్వరములు ఏడైనా రాగాలెన్నో. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, హృదయం ఒకటైనా భావాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. జననములోన కలదు వేదన, మరణంలోను కలదు వేదన, జననములోన కలదు వేదన, మరణంలోను కలదు వేదన. ఆ వేదనలోన ఉదయించే నవవేదాలెన్నో, నాదాలెన్నెన్నో, నాదాలెన్నెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. కనులున్నందుకు కలలు తప్పవు, కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు, కనులున్నందుకు కలలు తప్పవు, కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు, కలల వెలుగులో కన్నీరొలికే, కలల వెలుగులో కన్నీరొలికే, కలతల నీడలు ఎన్నెన్నో ఎన్నెన్నో. నీ శృతి అది చాలా క్లీన్గా ఉంది. బట్ నేను నీ ఇంతకుముందు కూడా నీ పాటలు చాలా విన్నాను యాక్చువల్లీ. సో కొంచెం ఏదో టెన్స్డ్ అప్గా అని అనిపించింది. బట్ యు డిడ్ రియలీ వెల్. బట్
నీ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. యుల్ డూ ఇట్ బెటర్ నెక్స్ట్ టైం. ఓకే, ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏ రాగాలు ఉన్నాయి? పల్లవి పంతువరాళ్ళలో మొదలైందండి. అనుపల్లవి హంసానంది, మొదటి చరణం చక్రవాకం, ఆఖరి చరణం సింధు భైరవి. ఐ టు ఫెల్ట్, ఎందుకంటే పాటను బట్టి కూడా ఉంటుంది, ఆ డిఫికల్టీని బట్టి కూడా ప్రజెంటేషన్. మామూలు కంటే వాళ్ళు ఎందుకో కొంచెం లిటిల్ టెన్స్డ్గా ఉన్నాం, బట్ పాడడంలో అయితే తేడా ఏం లేదు. ఈజ్ కొంచెం తక్కువ అనిపించింది. ఓన్లీ 2 places ఐ ఫెల్ట్. జననములోనూ కలదు వేదన, మరణములోనూ కలదు వేదన. ఎలా అంటున్నావు? మరణంలోనూ కలదు వేదన. ఇది పర్ఫెక్ట్. వేదన ఇంతకుముందు పాడుతున్నప్పుడు కొంచెం అటు ఇటు అయింది. అలాగే కనులున్నందుకు కలలు తప్పవు, సెకండ్ టైం పాడుతున్నప్పుడు కూడా కొంచెం పిచ్చింగ్ ప్రాబ్లం వచ్చింది. అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ వెరీ నీట్ అండ్ వెరీ స్వీట్. పాడుతా తీయగా చల్లగా